అందశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీ బాల్యం ఎంతో కష్టంగా సాగింది. ఆయన ఒక అనాథగా పెరిగారు. జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపరిగా పనిచేశారు. అక్కడి నుంచే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించారు. తన స్వీయ కృషి పట్టుదలతో తెలుగు సాహిత్యంపై పట్టు సాధించారు. కవిత్వంలో అందశ్రీ కృషికి గాను పలు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ప్రదానం చేశాయి. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారం అందుకున్నారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సింగర్ జయరాజ్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. జయరాజ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ సందర్భంగా మాట్లాడాల్సి వస్తోందని చాలా బాధేస్తోంది. సో యావత్ తెలుగు సమాజం కూడా అందశ్రీ లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది. మీకు వారితో ఉన్నటువంటి అనుబంధం గురించి ఏం చెప్తారు? సార్, అందశ్రీ నాకున్న గొప్ప ప్రాణ స్నేహితుడు. గత 25 సంవత్సరాలుగా ఆయన నేను కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశాము. తెలంగాణకు ఆణిముత్యం లాంటి అద్భుతమైన గీతాలు రాశాడు. ఉద్యమకారుడిగా అద్భుతమైన పాటలు అందించాడు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించటానికి తను శక్తివంతన లేకుండా పనిచేశాడు. అంతటి కవి ఈ రోజు లేకపోవటం చాలా బాధాకరం. ఆయన సమాజం ఎడల కూడా చాలా అద్భుతంగా స్పందించేవాడు. మాయమైపోతున్న వాడమ్మా మనిషన్నవాడు అనే ఒక అద్భుతమైన గీతం రాసి ప్రపంచాన్ని ఆలోచనలో పడేశాడు. ఆయన తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణకు ప్రతీక లాంటి ఒక గొప్ప కవి ఈ రోజు మన మధ్యన లేకపోవటం చాలా బాధాకరం. ఒక మట్టి నుంచి వచ్చిన మహాకవి ఆయన కుటుంబానికి నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. రైట్ జయరాజ్ గారు, మీకు వారితో ఉన్న అనుబంధాన్ని చాలా గుర్తు చేశారు. ధన్యవాదాలండి.